హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఈరోజు అయితే ఒక 3 months తర్వాత అనుకుంటా నేను టెర్రస్ పైకి వచ్చాను. ఇప్పుడు వరకు అసలు ఎప్పుడు రాలేదన్నమాట. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇది 3rd time అనుకుంటా పైకి ఎక్కడము. చాలా బాగుంటుంది అనమాట. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది టెర్రస్ పై నుంచి. 4th floor కదా, బాగా కనపడుతుంది అనమాట. ఎంత గ్రీనరీ ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే పైన కొంచెం పని చేస్తున్నాడు. వచ్చి ఏం పనో నేను మీకు చూపిస్తాను, చూసేయచ్చు. ఇక ఇప్పుడైతే మా పక్కన వ్యూ అయితే సూపర్గా కనపడుతుంది. ఇదంతా మా హస్బెండ్ దగ్గరుండి చేయించాడనమాట. పైన డైమండ్ షేప్లో అదంతా ఇల్లు కట్టించేటప్పుడు తనకి దగ్గరుండి కట్టిస్తే బాగా చేస్తారన్న నమ్మకం. మీరు వ్యూ చూడొచ్చు, ఎంత బాగుంటుంది. వేప చెట్టు మా బాల్కనీ నుండి కూడా కనపడుతుంది అనమాట. మొత్తం వేప చెట్టే ఉంటుంది. వేప చెట్టు గాలి మంచిది అంటారు కదా, మాకు అది హ్యాపీగా మేము డోర్ ఓపెన్ చేయగానే చెట్టు అంతా మా బాల్కనీలోకి వస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది వ్యూ అయితే. ఇంకా మేము మా బాబు బర్త్డేకి ఎక్కానమాట ఫిబ్రవరిలో పైకి. అంటే మళ్ళీ ఈరోజే ఎక్కడం అయింది పైకి. ఇంకా మా హస్బెండ్ ఏం పని చేస్తున్నారో చూపిస్తా. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా, ఇల్లు షిఫ్టింగ్లో మేము చాలా మొక్కలు పెడుతూ ఉంటాం అనమాట మేము రెగ్యులర్గా. ఇక ఇల్లు షిఫ్టింగ్లోనైతే అవి అలానే పెట్టేస్తాము. ఇప్పుడు వర్షాకాలం కదా, మంచి మొక్కలు తెచ్చి పెడదాం అనేసి అయితే అన్నీ తొట్టిలు అవన్నీ అయితే నీట్గా చేసి మట్టి అంతా వేసి పెడుతున్నాడు. మంచి మొక్కలు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నీ పెట్టేసాం టెర్రస్ పైన. చెట్లు పెంచాలని మాకు ఒక కోరిక. ఓన్ హౌస్లోకి వచ్చినాకనే అవన్నీ తీరుతుంది కదా. ఇన్ని రోజులు రెంట్ హౌస్లో ఉన్నా కూడా మేము బాగా మెయింటైన్ చేసామన్నమాట. కానీ తర్వాత వేరే రెంట్ హౌస్కి షిఫ్ట్ అయ్యాక అక్కడ ప్లేస్ లేకుండా అయింది. మేము ఓన్లీ తులసి మొక్క తప్పించి ఇంకే మొక్క పెట్టుకోలేదు. ఇక తర్వాత ఇప్పుడైతే అన్ని మొక్కలు వేద్దామనేసి అయితే నీట్ చేశాడు. ఇంకా ప్రెగ్నెంట్ ఉంటే అలాంటి పనులు చేయొద్దు కదా, చెట్లు తవ్వడం అలా అంటారు కదా పెద్దవాళ్ళు. అలానే అయితే మా హస్బెండ్ ఇంకా చెట్లకి అవన్నీ పెట్టడం ఏం చేయలేదన్నమాట 1 yearలో. ఇక ఇప్పుడైతే వచ్చేది వర్షాకాలం, మంచి మొక్కలను పెంచుదాము. ఇంకా మన టెర్రస్ మన ఓన్ హౌస్ హ్యాపీగా ఉంటుంది అన్నట్టుగా ఇక అన్నీ చేశాడు. ఇంకా మా ఊరు చూడండి, మా పాప బాబు అందరు పైకి లంచ్ కూడా బౌల్ వేసుకొని పైననే కూర్చొని తిన్నారనమాట వాళ్ళు. అలా ఉంటుంది వీళ్ళతో. ఎక్కడికన్నా ఏమైనా చేస్తే ఇలా చేస్తారనమాట. చూసేయచ్చు. మొత్తం అయితే ఇక నీట్ చేసి టెర్రస్ మొత్తం పాడు చేసేసారు. కొంచెము ఇంకా వర్షాకాలం ముందే మంచి కింద ఫ్లోరింగ్ అంతా పెయింట్ వేసేద్దాం అనేసి అయితే అన్ని సామాన్లు ఇంకా క్లియర్ అవ్వలేదన్నమాట. ఇంకా రీసెంట్గానే కదా వచ్చింది. ఇంకా సామాన్లు అన్నీ ఇంకా క్లియర్ అవ్వలేదు, చెయ్యాలి. అవన్నీ చేస్తూ ఇక టెర్రస్ అంతా నీట్ చేసేస్తే వర్షాకాలంలో కొంచెం ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అని మేము పైన టీన్స్ కూడా వేసామన్నమాట. అక్కడ టీన్స్ దగ్గర ఒక ఉయ్యాల వేస్తే ఎంజాయ్ చేసుకుంటూ మనం వర్షంని ఎంజాయ్ చేయొచ్చు కదా. అలా అనేసి మా హస్బెండ్ ఫస్ట్ టీన్స్ కూడా వేయించేశాడు పైన. వర్షం పడినా బట్టలు ఆరబెట్టినా కూడా పైన బట్టలు ఆరబెట్టినా తడవకుండా ఉండడానికి పైన కూడా టీన్స్ వేయించేసామన్నమాట మేము. అట్లా ముందు జాగ్రత్తగా ఎంజాయ్ చేయొచ్చు వర్షం కూడా మనం చూసుకుంటూ అనేసి అలా ప్లాన్ చేసాం. ప్లీజ్ మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.